తమిళనాడులో జరిగిన తొక్కిసలాట్లో 39 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. చూడండి, అభిమానం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇలా పిచ్చిగా వెర్రిగా పొలోమంటూ గొర్రెల్లాగా ఎక్కడైనా మీటింగ్ జరిగినా, సెలబ్రిటీలు ఎవరైనా వస్తున్నారని చెప్పినా అలాంటి చోటుకు వెళ్ళారనుకోండి, నష్టపోయేది ఎవరు చెప్పండి? మనమే కదా. ఇప్పుడు తప్పు అక్కడ ఎవరిది అని అంటే వాళ్ళ మీద వేసుకోరు. ఇగో గవర్నమెంట్ మాకు ఎక్కువ ప్లేస్ ఇవ్వలేదు, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీని ఇవ్వలేదు, అందుకే ఇలా జరిగిందని తప్పు ఎదట వాళ్ళ మీద తోసేస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం. అయినా కూడా ఎవరిలోనూ మార్పు రావట్లేదు. జనాల్లోనే ముందు మార్పు రావాలి. మీ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగింది అని అంటే ఆ హీరోలు వచ్చి మిమ్మల్ని పలకరించరు, ఆ హీరోలు వచ్చి మీకు ఏమీ అండగా ఉండరు. ఏదైనా జరిగిన తర్వాత ఒక మెసేజ్లు, ఒక ట్వీట్లు మాత్రం చేసేస్తారు. హృదయం ముక్కలైపోయింది, బాధాకరంగా ఉంది, ఇలా జరుగుతుందని ఊహించలేదు, అందరికీ నా సానుభూతి చెప్తున్నానని ఇలా రాజకీయ నాయకులందరూ ఒక ట్వీట్లని, మెసేజ్లని పెట్టేస్తారు. దానివల్ల మీ కుటుంబానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆ మెసేజ్ల వల్ల మీ కుటుంబానికి కడుపు నిండుతుందా? ఒక్క మనిషి కుటుంబంలో చనిపోయారనంటే ఆ కుటుంబం జీవితకాలం ఎంత బాధపడుతుందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.